దేవుని నామానికి వందనాలండి. ఈరోజు మరి దేవుని వాక్యాన్ని మీ మధ్యలో షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం స్టార్ట్ చేసుకుందాము. స్తోత్రం 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 నాయన, పరిశుద్ధమైన పరలోకమందునేసయ్య, నీ బంగారు పాదములు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి నీ బిడ్డలందరితో కలిసి ప్రభా ఆన్లైన్లో ప్రభా మరి దేవా నీ వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి ఎంతోమంది ఈరోజు నీ గడియను చూడలేక మరణించున్నారు ప్రభా. మరి మమ్మల్ని అయితే దేవుని ప్రేమలో నీ కృపలో జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో ఉంచినావు, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ప్రతి వారం కూడా మరి ఒక్కొక్క స్త్రీ కొరకు మేము అనేక విషయాలు ధ్యానం చేసుకుంటుండగా ఈ రోజు కూడా ప్రభా మరొక ఇద్దరు స్త్రీల కొరకు ప్రభా మేము చెప్పుకోవడానికి మీరు కృప చూపించినందుకు నీకు వందనాలు. ఇప్పుడు వాక్యం మాట్లాడుతుండగా మా దేవ చదువుతుండగా తండ్రి మరి పంచుకుంటుండగా మీరు మా మధ్యలోకి రండి ప్రభా. మరి దేవ నా నోటికి బూరుగా ఉండి తండ్రి నీ వాక్యములు ప్రభా మాతో మాట్లాడమని, నీ మాటలు ప్రభా మా జీవితాల్లో ఫలింపజేయమని, విన్న వాక్యాన్ని సాతానుడు దొంగిలించకుండా ప్రభా మా జీవితాల్లో దేవ ఫలింపజేయమని ప్రభా ఈ చిన్న ప్రార్థన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి మనం చదువుకుందాము. ఈరోజు చెప్పుకోబోయే స్త్రీలు ఎవరు అనంటే మార్తా మరియా. మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ యొక్క స్టోరీ కొరకు. బట్ ప్రతిసారి కూడా మరి వాక్యము అనేది జీవజలపు ఊట మనకు తెలుసు కదా. మరి అందులో నుంచి నూతనమైన జీవజలాలు దేవుడు మరి ఫ్రెష్గా మనకి ఇస్తుంటాడు అనమాట. సో ఈ యొక్క వాక్యము అనేక మంది సేవకులు అనేక మంది ద్వారా మనం వినే ఉన్నాము. కానీ మరి ఒకసారి మరి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మరి దేవుడు చూపిన కృపను బట్టి వందనాలు. మార్తా మరియ కొరకు చదువుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వరకు నేను చదువుతున్నాను. అంతటా వారు ప్రయాణమైపోవచుండగా ఆయన యొక్క గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు, గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ చూస్తున్నట్లయితే మరి యేసుప్రభు వారు మరి యెరూషలేము నుండి మరి బేతనియా అనే ప్రాంతానికి మరి వెళ్ళడం జరుగుతుందన్నమాట. సువార్త చెప్తూ మరి ఆ బేతనియా ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో ఈ బేతనియా ప్రాంతము యెరూషలేముకు దాదాపుగా 3 మైళ్ళు అంటే 4 కిలోమీటర్స్ వరకు మరి ఉంటుంది అనమాట. అంత సమీపంలో మరి ఈ యొక్క బేతనియా అనే గ్రామం ఉంటుంది అనమాట. సో ద హౌస్ ఆఫ్ బేతనియా అని కూడా అంటారు. సో మరి ఆ యొక్క గ్రామానికి మరి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ మీరు మొదటి వచనంలో చూసినట్లయితే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనినంట. ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనినంట. ఇక్కడ చూసినట్లయితే మరి మార్తా అనే ఒక స్త్రీ మరి యేసు ప్రభువును తన ఇంటిలోకి చేర్చుకుందంట. మరి యేసు మరి ఆ గ్రామానికి వచ్చినప్పుడు మరి మీరు చూసినట్లయితే యేసు ప్రభు వారు సువార్త పనిలో మరి వెళ్తున్నప్పుడు అనేక మంది మరి ఆహ్వానిస్తుంటారు. కానీ దేవుడు మరి ఏ గృహంలోకి కూడా వెళ్ళి మరి ఈ మార్తా మరియా లాజరు అనేటువంటి ఈ గృహంలో మరి టైం స్పెండ్ చేసినంతగా దేవుడు మరి ఎవరి గృహంలో కూడా స్పెండ్ చేయలేదండి. ఇక్కడ చూస్తే మరి మార్తా మరియా గృహంలో మరి దేవుడు యేసు ప్రభు వారు ఆ గ్రామానికి వచ్చిన ప్రతిసారి కూడా అక్కడ విశ్రాంతి తీసుకునేవారంట. అంతేకాకుండా మరి అక్కడ బైబిల్లో మరి చెప్పినట్లయితే మరి మార్తా మరి యేసు ప్రభుని తన ఇంటికి ఆహ్వానించిందంట. అంటే తన ఇంటిలోకి చేర్చుకుందంట. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ ఇంటిలోకి మరి ఎప్పుడైతే యేసు ప్రభుని ఆహ్వానించిందో ఆమె ఆహ్వానించిన వెంటనే ఆమెకు మరియా అనే సహోదరి కూడా ఉందన్నమాట. సో ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధించుండేది. మరి ఇక్కడ చూసినట్లయితే మరి మరియా అనే ఆమె మరి యేసు చెప్పేటటువంటి మాటలు మరి శ్రద్ధగా వింటూ అక్కడ కూర్చుందంట. కానీ మరి మార్తమ్మ గారు మాత్రము, ఎందుకంటే పిలిచింది తను కాబట్టి మరి బాధ్యత కూడా తనే తీసుకుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు మరి ఆయన శిష్యులు, ఆయనతో పాటు మరి 12 మంది శిష్యులు వీరందరినీ కూడా మరి ఆమె ఇంటికి ఆహ్వానించింది కనుక మరి వారికి ఆతిథ్యం ఇవ్వడం కొరకు మరి వారిని ఇంటికి పిలిచినప్పుడు ఆ యొక్క కుకింగ్ విషయంలో కానీ వంట చేసే విషయంలో కానీ మరి అవన్నీ కూడా మరి యేసు ప్రభువుకు మంచివి శ్రేష్టమైనవి వండి పెట్టాలి. మరి బోధకుడు మా ఇంట్లోకి వచ్చాడు కదా, ఇంత గొప్ప దైవజనుడు మరి అనేసి మరి ఆమె ఎంతో మరి
ఆ ఆశతో మరి శ్రద్ధతో మరి ఆ యొక్క వంటకాలు అనేవి మరి ఆ యొక్క కిచెన్లో మరి చేస్తుందన్నమాట. సో అలాంటి సమయంలో మరి మా అత్తమ్మ మేరీ గారేమో యేసుప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటా ఉందంట. యేసుప్రభు వారు చెప్పేటటువంటి బోధ అక్కడ వినుచుందనమాట. సో ఇక వింటున్న సమయంలో మరి మార్త చూసింది వాళ్ళ చెల్లి లేసి తనకి ఏదైనా హెల్ప్ చేస్తుందేమో అని అనుకుంది. కానీ అక్కడ ఎంతసేపటికి కూడా మరి ఆమె ఆసక్తితో మరి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మరి వాక్యం వినడము జరుగుతుందనమాట. సో అలాంటి సమయంలో ఇక్కడ మార్త గారికి మరి కొంచెం చిరాకు కోపం వచ్చేసి మరి ఏమంటదంటే ఇక్కడ చూసినట్లు యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ విని మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారిని అడుగుతుందన్నమాట, ప్రభువా, నీకు చింత లేదా? మరి నేను ఇక్కడ ఎన్ని పనులు చేస్తున్నాను కదా అని తొందరపడి మరి నా చెల్లికి చెప్పు, మరి నాకు తను సహాయం చేసినట్లుగా నా సహోదరి పని చేయడం లేదు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టింది, నీకు చింత లేదా అని యేసు ప్రభువుని చెప్పడం జరుగుతుంది. మరి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటారంటే, మరియా, మరి నువ్వు అనేక పనుల చేత విస్తారమైన పనులు పెట్టుకొని విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, అదేంటంటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని నన్ను అక్కడ దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ మీరు ఈ సంభాషణలో చూసినట్లయితే మరి ఎప్పుడు చూసినా కూడా వాక్యంలో మరి మార్తమ్మ గారి గురించి కొంచెము ఇదిగా చెప్పడం జరుగుతుంది అనమాట, కొంచెం నొచ్చుకున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మరి మార్తలో కూడా మరి దేవుడు మనకు చాలా విషయాలు నేర్పించాలని ఆశపడుతున్నాడు. ఏంటంటే మార్తమ్మ యేసుని తన ఇంట్లో చేర్చుకుందనమాట. సో ఇంటిలో చేర్చుకోవడం అంటే ఏంటంటే మనం ఆత్మీయ అర్థం ఏం తీసుకోవచ్చు అంటే యేసు ప్రభువుని మరి తన యొక్క గృహంలోకి చేర్చుకుంది. మరి గృహంలోకి అయితే పిలిచింది కానీ మరి యేసు ప్రభుతోని సమయం స్పెండ్ చేయట్లేదు అని అంటే ఏంటంటే మనం కూడా కొన్నిసార్లు మనకి ఎవరినైనా గెస్ట్లను కానీ ఫ్రెండ్స్ని కానీ మన ఇంటికి మనం ఆహ్వానించినప్పుడు మరి వారితో మనం టైం స్పెండ్ చేయకపోతే వాళ్ళు బాధపడతారు, మమ్మల్ని ఇంటికి పిలిచి ఆమె పనులు చేసుకుంటుంది ఏంటి అని ఒకలాగా ఫీల్ అవుతారు. కానీ మరి ఇక్కడ మార్తమ్మ గారు యేసుప్రభుని ఇంటికైతే మంచి ఆలోచనతోనే ఆతిథ్యం ఇచ్చి ఇంటికి పిలిచింది, కానీ మరి యేసయ్యతో మరి సమయం గడపట్లేదు. మరి ఇక్కడ మరియ గారు అయితే ఇక్కడ చూసినట్లయితే మరి యేసు ప్రభువుని మరి తన హృదయంలో చేర్చుకుంది. మరి ఇద్దరిలో కూడా మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మరి ఇక్కడ మార్తమ్మ గారు ఇంటిలోకి చేర్చుకుంది, కానీ మరియమ్మ మాత్రం ఇక్కడ తన హృదయంలోకి చేర్చుకుందనమాట. మనం ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో మరి వారితో నేను భోజనం చేస్తానని దేవుడు స్పష్టంగా చెప్పాడు. సో మన ఇంట్లోకి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాము, మరి నేమ్సేక్గా మనము దేవునిలో ఉంటున్నాము, కానీ ఏంటంటే మన హృదయంలోకి మనం యేసయ్యను ఆహ్వానిస్తున్నామా లేదా? ఇక్కడ మరియా మరి తన హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించింది. మరి ఇంకొకటి ఏంటంటే మార్తలో ఇక్కడ మంచి గుణం ఇంకొకటి ఏం కనపడుతుందంటే ఆతిథ్యం ఇచ్చిందంట. యేసు ప్రభువు గారికి ఆతిథ్యం ఇచ్చింది అంటే ఆమె గెస్ట్ లాగా మరి ఎవరైతే తన ఇంటికి వచ్చారో వారిని ఆతిథ్యం ఇవ్వడానికి, తను ఉపచారం చేయడానికి, సేవ చేయడానికి ఇష్టపడి ఉందన్నమాట. మరి దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే మనము లేవికాండము 19:33 వచనంలో పరదేశిని బాధింపక పరిశుద్ధుల అవసరాలను పాలు పొందుకోవాలి, ఆతిథ్యం ఇచ్చుచుండిది అనేసి ఇక్కడ ఉందన్నమాట. రోమా 12:12లో ఉంది, పరిశుద్ధుల అవసరాలలో పాలు పొందుచు ఆతిథ్యం ఇచ్చుచుండిది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మీరు చూసినట్లయితే మరి అబ్రహాము గారి దగ్గరికి మరి దేవదూతలు వచ్చినప్పుడు మరి అక్కడ మరి దేవదూతలకు ఆతిథ్యం ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదొక మంచి క్వాలిటీ ఏంటంటే ఆతిథ్యం ఇవ్వడం. మనము దేవుని సేవకులు కానీ మరి దేవుని బిడ్డలు కానీ పరదేశులు కానీ ఎవరైనా మనల్ని ఆశ్రయించినప్పుడు, మనల్ని సహాయం కోరినప్పుడు మనం ఆతిథ్యం ఇవ్వాలనేసి దేవుడి కోరుకుంటున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే మార్తమ్మ గారు యేసు ప్రభుకి ఆతిథ్యము ఇచ్చిందనమాట. అంటే సేవ చేయడానికి, అంటే దేవుడికి మరి ఆమె పరిచర్య చేయడానికి ఆమె ఆశపడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మరి మరియమ్మ యొక్క తన జీవితంలో చూసుకున్నట్లయితే దేవుని పాదముల యొద్ద కూర్చుండి ఆసక్తితో వింటున్నది. ఇక్కడ చూసినట్లయితే ఇద్దరి పోలికలో కొంచెం తేడా కనపడుతుంది మనకి. ఏంటంటే ఈమెయితే ఆతిథ్యం ఇచ్చింది అంటే భౌతికమైనటువంటి అవసరాలు మనకు కావాలి, మళ్ళీ అట్ ద సేమ్ టైం దేవుని ఆత్మీయపరమైనటువంటి మరి దేవునికి సమయం ఇవ్వడం కూడా, అది కూడా అంటే దేవుడు ఇక్కడ ఏంటంటే మనకు ప్రయారిటీస్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మార్తమ్మ మరి ఆతిథ్యం ఇచ్చింది, ఇంటిలోకి ఆహ్వానించింది, కానీ ఇక్కడ స్పిరిచువల్గా చూసినట్లయితే మరి మరియమ్మ గారు మేరీ గారు ఇక్కడ ఏంటంటే
తన హృదయంలోకి ఆహ్వానించింది. అంతేకాకుండా దేవుని పాదముల దగ్గరుండి మరి ఆసక్తితో వినుస్తుంది అనమాట. ఇక్కడ రోమాపత్రిక 12:11 ఒక మంచి మాట ఉంది. ఏంటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మీయందు తీవ్రత గలవారై ప్రభువు సేవ చేయాలని ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, అంటే ఆత్మ విషయంలో మనం తీవ్రత గలవారి, అంటే దేవుని పాదముల దగ్గర మనం కూర్చున్నప్పుడు దేవుడు మనకు అనేక విషయాలు కూడా తెలియజేస్తాడు. మనము సంఘానికి వెళ్ళాలన్నా, ఒకవేళ మీటింగ్కి వెళ్ళాలన్నా, మరి స్త్రీలం కనుక మనకు ఎన్నో పనులు ఉంటాయి. సో వాటన్నిటిని చక్కబెట్టుకొని మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే కొంచెం టైం పడుతుంది. కాకపోతే ప్రతిరోజు మనము చేసుకునే పనులే మనకు ఉంటాయి. కానీ దేవుని సన్నిధి అనేసరికి మనకు ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, మరి అందరం అనుకుంటారు, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని పరిచయం చేస్తున్నాను కదా అని అనుకుంటాం. కానీ అందులో ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం అంటే, మనం ఏ పనిని దేవుడు మనల్ని ఏ పని కొరకు మనల్ని ఎంచుకున్నాడు, మనం ఏ పని చేస్తున్నాం, ఈ విషయంలో మనము ఒకసారి ధ్యానం చేసుకోవాలి. ఏంటంటే, అనేకమైన పండ్లు ఇక్కడ మార్తమ్మ గారు పెట్టుకొని విచారిస్తుందంట, తొందరపడుతుంది. అనేకమైన పండ్లు పెట్టుకోవడం బట్టి అక్కడ ఏంటంటే ఆమె విచారణ కలిగి ఉంది, తొందరపడుతుంది. యేసయ్యనే మరి అడుగుతుంది అనమాట, దేవానికి చింత లేదా అనేసి. ఇక్కడ చూసినట్లయితే మనం కూడా మన సొంత తలంపుల చేత, మన సొంత ఆలోచనల చేత అనేక పండ్లు మనం పెట్టుకుంటాము, రిస్క్లన్నీ కూడా పెట్టుకుని చివరికి ప్రభా నీ సేవ చేయాలనే కదా నేను ఇంత కష్టపడుతున్నాను అని మరలా మనము దేవుణ్ణే మనము బ్లేమ్ చేస్తుంటాం అనమాట. కానీ ఇక్కడ విలువైనది ఏది అంటే, ఇంపార్టెంట్ ప్రయారిటీ ఏంటిది అని అంటే, దేవుడు మరియమ్మ విషయంలో అక్కడ దేవుడు మెచ్చుకున్నాడు. ఏంటంటే, ఉత్తమమైనది మరియా ఏర్పరచుకుందంట, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అనేసి. అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే మరి మేరీ గారు ఉత్తమమైనది ఎంచుకున్నది. ఏం ఎంచుకుందనంటే, అక్కడ చూసినట్లయితే ఆయన బోధ వినడం, అంటే ఆయన మాటలు వినడం, ఆమెకున్న సమయాన్ని దేవునికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆమె ఎంచుకుందనమాట. విలువైనది ఆమె దేవునికి సమయాన్ని ఇవ్వడము ఆమె ఎంచుకుంది. కాబట్టి అది ఆమె యొద్ద నుంచి ఉత్తమమైనది, ఆమె యొద్ద నుంచి. నేను నిన్న దినాన నేను ఈ వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు నేను ఆలోచించాను, ప్రభా ఉత్తమమైనది మరి మరియ ఎంచుకున్నది అని మెచ్చుకున్నావు కదా ప్రభా, మరి ఉత్తమమైనది ఏంటిది అంటే, ఉత్తమమైనది అని నేను ధ్యానం చేసినప్పుడు మరి విలువైనది, మీరు ఇంకో కొంచెము ముందుకు చదివినట్లయితే మీకు కొన్ని విషయాలు ఇక్కడ కనపడతాయి. మరి ఇక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 1 ఇక్కడ చూసినట్లయితే మరి మార్తమ్మ గారు దేవుడిని ఆహ్వానించింది, అక్కడ వరకు అయిపోయింది. మరి ఇంటిలోకి ఆహ్వానించింది, దేవుడు చెప్పడం జరిగింది, నువ్వు విస్తారమైన పని పెట్టుకున్నావు, చింత కలిగి ఉన్నావు అని అక్కడ హెచ్చరించడం జరిగింది. స్మూత్గా దేవుడు చెప్పడం జరిగింది. అక్కడ ఆమె సరి చేసుకోవడం జరిగింది. అక్కడ మరి మీరు ముందుకెళ్తే యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ కూడా మీరు చూడండి, మరి దేవుడు అంటే ఇక్కడ ప్రతిసారి కూడా బేతనియా ప్రాంతానికి మరి యేసుప్రభు వారు వచ్చినప్పుడు మరి వీళ్ళతో టైం స్పెండ్ చేసేవారు. అంటే ఈ యొక్క కుటుంబం అంటే దేవుడికి చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి, మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. అంటే ఇక్కడ చూసినట్లయితే 3 చోట్ల కూడా మరి మేరీ కొరకు మరి ఇక్కడ రాయడం జరిగింది. లూకాసు వార్త 10:38లో మనం చూసాము. ఇప్పుడు 11:1 కూడా చూసినట్టయితే మరి ఇక్కడ అంతగా ప్రేమిస్తుంది, ఇక్కడ అంతగా ప్రేమించేటువంటి కుటుంబము ఈ యొక్క మార్తా మరియమ్మల గృహం అనమాట. యేసుప్రభు వారు ఎప్పుడు మరి ఆ బేతనియా ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మరి ఈ యొక్క విశ్రాంతి తీసుకునే గృహంగా మరి అక్కడ మరి దేవుడు అక్కడ వాళ్ళతో సమయం గడపడానికి ఇష్టపడే గృహంగా అక్కడ ఉందన్నమాట. మీరు చూసినట్లయితే అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు ఈ విధంగా చూసినట్లయితే మరొకసారి కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, మరి మరియమ్మ మార్తమ్మ గారి యొక్క తమ్ముడు లాజరు మరి రోగి అయి ఉన్నాడు అనేసి యేసుప్రభు వారికి వర్తమానం వెళ్తుంది. వెళ్ళినప్పుడు యేసు అది విని వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినాడు. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు చెప్తున్నాడు, అప్పుడు ఎప్పుడైతే మరి రోగి అయి ఉన్నాడు, లాజరు బాలేడు, మా తమ్ముడిని స్వస్థపరచుమని ఆ యొక్క కబురు మరి ఎప్పుడైతే మరి యేసయ్యకు మరి విన్నారో, మరి యేసయ్య అది విన్న వెంటనే అక్కడ ఏంటంటే స్పందించాడు. ఏమన్నాడంటే, అక్కడ ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చిందని అక్కడ చెప్పాడు అనమాట. ఇంకా కొంచెం ముందు జరిగినట్లయితే
దేవుని మహిమ కొరకు యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. ఇక్కడ చూసినట్టయితే మరి చూడండి, ప్రత్యేకంగా ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడంట. సో ఎంత ప్రేమిస్తే మరి ఆతిథ్యం ఇవ్వడము, మరి యేసయ్యకే ఆతిథ్యం ఇచ్చారంటే మరి దేవుడు మరి అంత ఈజీగా వారిని మర్చిపోయే దేవుడు కాదు. మరి అక్కడ మరణంతో ఉన్నాడని ఆ యొక్క కబురు మరి యేసయ్యకు వచ్చినప్పుడు, మరి అతడు రోగి ఉన్నాడని యేసు విన్నప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచాడంట. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ వార్త విన్న వెంటనే మరి యేసుప్రభు వారు మరి నిజంగా ప్రేమిస్తున్నారు కదా, ఆ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కదా, మరి ప్రేమిస్తున్నప్పుడు మరి వెంటనే వెళ్ళాలి. ఆ మాట విన్న వెంటనే మరి యేసుప్రభు వారు వెళ్ళాలి. కానీ మరి అక్కడ ఏమైందంటే ఆలస్యం చేస్తున్నారు. ఏంటంటే వెళ్ళలేదంట. వినినప్పుడు ఆయన ఇంకా 2 రోజులు కూడా అక్కడే ఉండడం. అటు పిమ్మట ఆయన మనం యూదయాకు తిరువెలుగుదాం రండి అని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అయితే మరి యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. మరి లాజర్ని గారిని ముట్టడం జరుగుతుంది. మరి అతను ఆ యొక్క సమాధిలో నుంచి మరి లేపడం జరుగుతుంది అనమాట. అంటే చనిపోయిన అతను లేపడం జరుగుతుంది. ఇదంతా చూసినట్లయితే ఇక్కడ 8వ వచనంలో మరి వాళ్ళ శిష్యులు అంటున్నారు, ప్రభువా మరి మనకు అక్కడికి వెళ్దామంటున్నావు, బేతనీయకు వెళ్దామంటున్నావు, మరి అయితే యూదులైతే మరి నిన్ను రాళ్లతో కొట్టి చంపడానికి చూస్తున్నారు, మరి వెళ్ళడము మరి అవసరమా అన్నట్టు శిష్యులు మాట్లాడుతున్నారు. సో అలాంటి సమయంలో అంత మరి రిస్క్ అక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుడు, ఎందుకంటే తన బిడ్డల్ని ప్రేమిస్తున్నాడు గనక, ఆ యొక్క కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు గనక దేవుడు మరి అక్కడ అపాయం ఉన్నా కూడా లెక్క చేయకుండా మరి దేవుడు ఏం చెప్తున్నాడు, అందుకు యేసు పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనక త్రొట్టుపడాడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనక వాడు త్రొట్టుపడాడు. మనము వెలుగులో మనం ఉన్నాము. సో మనము మంచి పని చేయడానికి వెళ్తున్నాము. మనం దేవుని అక్కడ ఒక గొప్ప కార్యం చేయడానికి వెళ్తున్నాం కాబట్టి మనము ఏం భయపడాల్సిన అవసరం లేదు, మనం వెళ్దాము అనేసి మరి అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత 11వ వచనంలో మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతన్ని మేలుకొలుపు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, అక్కడ చూసినట్టయితే యేసుప్రభువు చెప్తున్నారు మరి లాజరు గారు చనిపోయారు, మన స్నేహితుడు తను చనిపోయడం అని చెప్పలేదు, నిద్రించుచున్నాడు అని చెప్తాడు అనమాట అక్కడ. అయితే ఆ నిద్రించుచున్నాడు అని చెప్పినప్పుడు ఆయన శిష్యులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఓహో విశ్రాంతి తీసుకుంటున్నాడేమో, పడుకుంటున్నారేమో అని అనుకుంటున్నారు. కానీ అక్కడ చూసినట్లయితే 13వ వచనంలో యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పని కానీ వారు ఆయన విశ్రాంతిని గురించి చెప్పని అనుకునేది. అయితే వాళ్ళు అతను చనిపోయాడు అనేది వాళ్ళకి అర్థం కాలేదన్నమాట. సో అంతటా మరి 14వ వచనంలో లాజరు చనిపోయెను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను, అయినను అతని యొద్దకు మనము వెళ్ళుదము రండని స్పష్టముగా వారితో చెప్పాను. అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనం వెళ్ళుదామని తన తోడి శిష్యులతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే మరి అక్కడ మరి లాజరు చనిపోవడం జరిగింది, మరి అతన్ని మనము దేవుని నామంలో మరి అక్కడ కార్యము చేయడానికి మనం సంతోషించినట్లు వెళ్దాం పదండి అన్నప్పుడు మరి తోమా కూడా అన్నారనమాట, అయ్యో ఈయనతో వెళ్తే మనల్ని కూడా చంపేస్తారేమో, మరి యేసుప్రభు వారితో మరి చనిపోవటకు మనం కూడా వెళ్దాం రండి అని ఆయన శిష్యులతో చెప్పి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అనమాట. 17వ వచనంలో చూసినట్టయితే యేసు వచ్చి అదివరకు అతడు 4 దినములు సమాధిలో ఉండునని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి, ఇక్కడ చూసినట్లయితే మరి చాలా మంది ఈ యొక్క బేతనియా ప్రాంతానికి ఆ యొక్క యెరూషలేము చాలా దగ్గరగా ఉందన్నమాట. సో యూదులు మరి అక్కడ అందరికి వచ్చి వీళ్ళ కుటుంబాన్ని ఆదరిస్తున్నారు, అంటే ఓదారుస్తున్నారంట. సో అలాంటి సమయంలో మరి యేసు వచ్చుచున్నాడని మార్త విని ఆయనను ఎదుర్కొన్న వెళ్ళను కానీ మరియ ఇంటిలో కూర్చుని. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు ఎప్పుడైతే మరి లూకాసు వార్తలో దేవుడు చెప్పాడు, మార్త నువ్వు అనేక విషయాలు చింతిస్తున్నావు, విలువైనది ఒక్కటే అని చెప్పినప్పుడు మరి అక్కడ ఆమె జీవితంలో మార్పు కలిగిందండి. అందుకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వాక్యంకి వచ్చేసరికి మార్త యేసు వచ్చుచున్నాడని ఆమె ఏ విధంగా వింటుందో తెలియదు, అంత అలర్ట్గా ఉంటుందంటే మా అత్తమ్మ గారు మరి యేసుప్రభు వచ్చుచున్నాడని విన్న వెంటనే ఆమె ఏంటంట అతన్ని వెదురుకొనుటకు పరిగెత్తుటకు ఇంటిలో నుండి వెళ్ళిపోయిందంట. కానీ మరియా మరి అక్కడే ఉందంట. ఇక్కడ చూసినట్లయితే మార్త యేసుతో, ప్రభువా నీవిక్కడ ఉండి నేడలా నా సహోదరుడు చావకుండును, ఇప్పుడైతే నీవు దేవుని ఏమడిగిన, ఇక్కడ చూసినట్లయితే ఆమె నమ్మకం కనపడుతుంది చూడండి, నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. ఇక్కడ ఎంత ఆమె ఆత్మీయ స్థితి పెరిగిందో చూడండి. మరి అక్కడ మరి లూకాసు వార్తలో చూస్తున్నట్లయితే విచారము కలిగి తొందరపడి మరి అనేక టెన్షన్స్ పెట్టుకొని
అక్కడ ఉంది. ఎప్పుడైతే యేసుప్రభు వారు మరి ఆమెకు హెచ్చరించాడో ఇక్కడికి వచ్చేసరికి ఆమె చాలా మార్పు ఆమె విషయంలో కనబడుతుంది. ఏంటంటే, మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క సహోదరుడు చావకుంటుండే ప్రభువా, మీరు ఇక్కడ లేనందువల్లే మరి నా తమ్ముడు చనిపోయాడు, నా సహోదరుడు. అయితే ఇప్పటికి కూడా మరి దేవుడు, నీవు దేవుని ఏమడిగినా కూడా దేవుడు నీకు ఇస్తాడు అని అక్కడ ఆమె ఎంతో గొప్ప విశ్వాసాన్ని అక్కడ కనపరిచింది. మరి ఇంకా కొంచెం ముందు చదివినట్లయితే, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునా నేను. యేసుప్రభు వారు చెప్పారు, నిజమే, మరి నీ యొక్క సహోదరుడు లేస్తాడని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే, మరి పునరుద్ధానంలో అంటే చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాడు, పునరుద్ధానమందు లేస్తాడేమో అని అనుకుంటుంది. అందుకు యేసు, పునరుద్ధానమును జీవముని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయేను బ్రతుకును అని అక్కడ చెప్తాడు అనమాట. ఇంకా మీరు కొంచెం 27వ వచనం చూసినట్లయితే, ఆమె ప్రభువును, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడివైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే మార్తమ్మ గారు మరి ఆత్మీయ విషయంలో మరి ఎంత ఎదిగిందంటే, ఆమె నువ్వు ఏమంటుందంటే, యేసు ప్రభు వారిని నువ్వు రావాల్సినటువంటి దేవుని కుమారుడివైన క్రీస్తు అని నమ్ముతుందంట అక్కడ. మరి ఎంతగా ఆమె పెంచుకుందో చూడండి. అంతేకాకుండా మరి 28వ వచనంలో మరి 29వ వచనంలో, ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాను. ఇక్కడ చూసినట్లయితే మరి ఆమె సహోదరి ఈమె విన్న వెంటనే మరి అక్కడ సెల్ఫిష్గా ఉండలేదు. వెంటనే మరి వెళ్ళి తన సహోదరికి చెప్పింది, ఇదిగో మరి యేసుప్రభు వారు మన గ్రామానికి వచ్చారు అని. మరి ఆమె విని యేసయ్యను అక్కడ మహిమపరిచి ఆయన మాటలు నమ్మి దేవుని గణపరిచి వెళ్ళి వెంటనే తన సహోదరికి చెప్పింది అనమాట. మరియకు చెప్పిన వెంటనే అక్కడ మరియమ్మ వారు కూడా త్వరగా లేచి వస్తుంది అనమాట. మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నది అనుకొని ఆమె వెంట వెళ్ళిరు. ఇక్కడ చూసినట్లయితే అక్కడ ఉన్న యూదులు ఈమె తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఆ యూదులు ఏమనుకున్నారంటే, మరి ఈమె యేసుప్రభు వారు వచ్చారు అని వెళ్తలేదు అనుకోవట్లేదు. ఏమనుకుంటున్నారంటే యూదులు అక్కడ ఉన్నవారు, వాళ్ళ తమ్ముడు సమాధి దగ్గరికి వెళ్ళి ఎడవడానికి వెళ్తుందేమో అని అనుకుంటున్నారు. వెంటనే ఆమె యేసుప్రభుని చూసిన వెంటనే అక్కడ పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండి నీడలా నా సహోదరుడు చావకుండున్నానండి. చూసినారండి, ఇద్దరు సిస్టర్స్ కూడా ఇక్కడ ఒకటే మాట పలుకుతున్నాడు, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా యొక్క తమ్ముడు చావకుండా ఉంటుండే ప్రభు అని ఆయన పాదముల మీద పడి ఆమె ఏడవడం జరుగుతుంది అనమాట. మరి అంటే మార్తమ్మ గారు అంత ఆత్మీయ స్థితికి మరి తన యొక్క చెల్లి ఏ విధంగా యేసుప్రభు పాదాల దగ్గర ఉండి మరి వినడం నేర్చుకుందో, అంత ఆత్మీయ స్థితిలోకి ఎదిగిందో, మరి మార్తమ్మ గారు కూడా అదే ఆత్మీయ స్థితికి ఇక్కడ రావడం జరిగింది. చూడండి, అందుకే ఇద్దరి మాటలు ఒకే రకంగా ఉన్నాయి. ప్రభా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చావకుండా ఉంటుండే నా సహోదరుడు అని ఏడుస్తూ ఆయన పాదాల మీద పడిగినప్పుడు మరి 39వ వచనంలో చూసినట్లయితే యేసుప్రభు వారు అక్కడ కన్నీళ్లు విడిచారంట అండి. మరి దేవుడు, ఆ మహాదేవుడు మరి కన్నీళ్లు విడిచాడు. అక్కడ ఎందుకు గురించారంటే, మరి నేను ఇంతగా నా స్నేహితుడిని నేను ప్రేమిస్తున్నాను కదా, అతన్ని నేను లేపకుండా ఉంటానా, వారికి నేను సహాయం చేయకుండా ఉంటానా, మరి నా బిడ్డలు ఇంతగా రోధిస్తున్నారని చెప్పి అక్కడ యేసు కన్నీళ్లు విడవడం జరుగుతుందండి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మీరు చూసినట్లయితే చాలాసార్లు మనము ఒంటరితనాన్ని మనము చాలా ఫీల్ అవుతుంటాము. మనకు ఎవరు సహాయం చేయరు, ఎవరు రారు, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేరు అని మనం కొన్నిసార్లు ఒంటరితనంలో ఉంటున్నప్పుడు యేసయ్య మరి మనల్ని చూస్తాడంటండి. అదే సమయంలో మనల్ని ఎక్కువగా ప్రేమిస్తాడంట. ఆయన కన్నీళ్లు విడిచాడంట అక్కడ యేసుప్రభు వారు. మరి మీరు చూసినట్లయితే అక్కడ కిందికి ఇంకా మీరు కిందికి చదివినట్లయితే యేసు మరి ఆ యొక్క తనలో మూలుగుచూ సమాధి యొద్దకు వచ్చాడంట. అక్కడ ఆ యొక్క అక్క చెల్లెల యొక్క విశ్వాసాన్ని చూసి మరి ఆ కుటుంబాన్ని దేవుడు ఎంత ప్రేమించాడో మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి అక్కడ యొద్దకు వచ్చినప్పుడు మరి మార్తతో మళ్ళీ అంటాడు ఇక్కడ కింద 40వ వచనంలో, నీవు నమ్మినేడలా దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు అనమాట. సో యేసు కన్నుల పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. ఇదంతా మీరు చూసినట్లయితే అండి, మరి అక్కడ యేసు ప్రభు వారు మరి అక్కడ లాజరును బయటికి మరి చనిపోయిన అతన్ని లేపడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క సంఘటన ద్వారా, దాని ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇద్దరు సహోదరుల ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. నేను ఇంకా ముగించేస్తున్నాను. మరి చివరిగా మరి యేసు మరి ఇక్కడ ఈ విధంగా మరి ఆ యొక్క ఇద్దరి యొక్క సహోదరుల యొక్క విశ్వాసాన్ని దేవుడు అక్కడ చూడడం జరుగుతుంది. వారిని ఎంతగా ప్రేమించాడో మరి తెలుస్తుంది. మరి ఇంకా కొంచెం ముందుకు చదివినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 1-7 వచనంలో అక్కడ కూడా మీరు చూసినట్లయితే
మరి ఉత్తమమైన దానిని మరి మరియ ఎంచుకున్నది, ఆమె యుద్ధ నుంచి తొలగిపోదు అని దేవుడు ఎందుకు చెప్పాడు? ఆ ఉత్తమమైనది ఏంటి అని నేను ఇక్కడ చెప్తానండి. 12వ అధ్యాయం 1వ వచనంలో మరి యేసుప్రభు వారు మరి ఆ యొక్క యెరూషలేము అనే ఆ యొక్క పట్టణానికి మరి మరలా రావడం జరుగుతుంది అనమాట. సో మరి ఆ పస్కా పండుగకు 6 దినముల ముందే మరి యేసుప్రభు వారు మరి అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. వచ్చినప్పుడు ఆయన కాబట్టి 12వ వచనంలో, కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇక్కడ చూసినట్లయితే మరి పస్కా పండుగకు 6 దినముల ముందు మరి ఆ బేతనియాకు వచ్చినప్పుడు మరి ఇక్కడ మరి మరి మరియమ్మ గారు ఉపచారం చేస్తుంది, మార్తమ్మ గారు ఉపచారం చేస్తుంది, మరి లాజరు ఆయనతో కూడా భోజనానికి కూర్చున్నారంటండి. మరి మరియమ్మ గారైతే అప్పుడు మిక్కిలి విలువగల అచ్చజటామాంసి అనంటే అక్కడ విలువగలిగినటువంటి ఆ యొక్క అత్తరును తీసుకొని మరి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడుస్తుందంట. ఇక్కడ చూసినట్లయితే ఆమె అంటే ఇక్కడ మరియలో మనం ఏం చూస్తున్నామంటే ఆమె దేవుణ్ణి ఆరాధిస్తుంది, దేవుణ్ణి ప్రేమిస్తుంది. ఇక్కడ యేసుప్రభు వారు ఇంకా కొన్ని రోజులైతే అతను సిలువకు అప్పచెప్తాడు అనమాట, సిలువకు అప్పచెప్పబడతాడు. సో అలాంటి సమయంలో ఆమె పునరుద్ధానానికి ముందుగా మరి యేసయ్యను తను విలువైన దాంతోని మరి అత్తరుతోని తన యొక్క పాదాలు మరి స్త్రీకి చూసినట్లయితే మరి తల వెంట్రుకలు చాలా విలువైనదండి. సో అంటే అవి రెస్పెక్టబుల్ అనమాట. సో అలాంటి వెంట్రుకలు కూడా మరి ఆమె లెక్క చేయకుండా ఆ వెంట్రుకలతోని యేసయ్య పాదాలు అక్కడ తుడవడం జరిగిందనమాట. సో ఇక్కడ దేవుణ్ణి ఆరాధించే విధానము మనం మరియ విషయంలో చూసినట్లయితే విలువైనది. అంటే ఎంత అత్తరు మీరు చూసినట్లయితే నేను నిన్న చూసానమాట. ఈ అత్తరు అంటే ఏంటి, అసలు ఇది ఎలా ఉంటుందని నేను కొంచెం హిస్టరీలో దానిలో చూసినప్పుడు మరి ఎన్నో వేల మరి ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటిని గ్రైండ్ చేస్తే కొంచెం డ్రాప్ అనేది వస్తుందంట. సో అలాంటిది సేరున్నర అంటే ఎంత అంటే ఆల్మోస్ట్ ఒక బాటిల్ నిండి ఉండొచ్చు. మరి అంత విలువైనది మరి తీసుకొచ్చింది. అది చాలా కాస్ట్ అనమాట. ఒక చిన్న తులముకే మరి 12,000 అట్లా ఉంటుందంట. సో మరి ఆ రోజులలో మరి అంత పెద్ద బాటిల్ అనంటే మరి అత్తరు ఎంత విలువైనదో చూడండి. అక్కడ మరి విలువైనది యేసయ్యకు మరి ఇచ్చి అక్కడ దేవుణ్ణి ఆమె ఆరాధించింది. అందు గురించి దేవుడు అన్నాడు ఆమె విలువైనది ఉత్తమమైనది ఎందుకుంది ఏంటంటే దేవునితో గడపడము, దేవునితో ప్రార్థన చేయడం, దేవుని ఆరాధించడము, ఇవే స్త్రీ యొక్క జీవితంలో ఉత్తమమైనవి అనమాట. ఇక్కడ ఆ విలువైనటువంటి అత్తరు పోసింది. సో మన జీవితాల్లో కూడా మనకు విలువైనది ఏది, మనకు విలువైనది మన జీవితాల్లో ఏది ఉందో మరి దాని ద్వారా దేవుని స్తుతించాలని, దానిని మరి దేవుని మరి మరియమ్మ వలె మనం కూడా దేవుని పాదాల యొద్ద పెట్టి మనము స్తుతించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ మరి మరియమ్మ చూసినట్లయితే మరి పునరుద్ధానానికి ముందు మరి ఆమె దాన్ని జరుగునట్లుగా చేసింది. ఇక్కడ చూసినట్లయితే మరి వెంటనే యూదా ఇస్కరియోతు గారు అంటారనమాట, మరి ఇంత విలువైనది మరి ఎందుకు అట్లా వేస్ట్ చేస్తున్నావు, చెప్పినది బీదలకు మరి ఇచ్చినట్లయితే మరి మంచిది కదా, అంతా ఎందుకు వేస్ట్ చేస్తుందని అక్కడ యూదా ఇస్కరియోతు మరి అతను డబ్బు మంచి కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నాడు ఫిజికల్గా. సో కాబట్టి కానీ మరి దేవుడు ఏమన్నాడంటే బీదలు ఎప్పుడు మీతో ఉంటారు కదా, మరి నేనైతే ఎల్లకాలము మీతో ఉండను కదా, ఈమె దాన్ని నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచనీయుడి అని దేవుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అండి మనం ఈ లోకంలో మనలో ప్రాణం ఉన్నంత వరకే మనం దేవుని స్తుతించగలము. సో ఈ విలువైన సమయం మనము దేవుణ్ణి ఎంతగానో మనము మన జీవితంలో విలువైన దానితోని మనం దేవునికి ఇచ్చి మనము దేవుని స్తుతించాలా. దేవుడు మరొకటే చెప్తుంది, ఈ యొక్క మార్తా మరియా మరి ఈ యొక్క లాజరు యొక్క స్టోరీలో రెండు ఆజ్ఞలు మనకు ఏం కనపడతాయి అంటే మన కుటుంబం ద్వారా 2 ఆజ్ఞలు ఇక్కడ ఏం దేవుడు చూపిస్తుందంటే నీ దేవుడైన ప్రభువును మనము ప్రేమించాలంట, అంతేకాకుండా నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఈ 2 వాక్యాలు ఇక్కడ కనపడుతుంది. అంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా మీరు
మీరు ఈ యొక్క లూకాసు వార్త మీరు 10వ అధ్యాయము 38వ వచనం ముందు చదివినట్లయితే అక్కడ మంచి సమరయుడు అనే స్టోరీ ఉంటుంది అనమాట. అక్కడ మరి ఆ యొక్క గాయపడినటువంటి ఆ వ్యక్తిని మరి యాజకుడు కానీ లేవీయుడు కానీ మరి ఎవరు కూడా మరి అతన్ని ఆదరించలేదు దెబ్బలతో బాధపడుతున్నప్పుడు. మరి అతను పరదేశి అయినటువంటి ఒక ఆయన సమరయుడు, మంచి సమరయుడు వచ్చి అక్కడ అతన్ని ఆదరించి సేదతీర్చి అతన్ని మరి పూటకుల వానికి ఇచ్చి మరి అతన్ని మీరు చూసుకోండి జాగ్రత్తగా, ఇంకేవైనా ఖర్చు అయినా కూడా మరి నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పి అక్కడ ఆపదలో ఉన్న వారిని అక్కడ తన పొరుగు వారిని ప్రేమించాడు. సో అదే సంఘటన మరి కిందకి రాగలే 38వ వచనంలో మరి ఈ కుటుంబం ద్వారా జరిగిందనమాట. సో 2 ఆజ్ఞలు మనకి ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, అంతేకాకుండా నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైనటువంటి నీ దేవుడైనటువంటి యెహోవాను మీరు సేవించాలి అనేసి ఇక్కడ చెప్తుందనమాట. సో మీరు ఇక్కడ మార్త యేసు వచ్చుచున్నాడని విని వెంటనే ఆమె ఏ విధంగా పరిగెత్తి మరి తన జీవితంలో మరి మార్పును మరి ఆమె చూసిందో మన జీవితాల్లో కూడా ఈ మరియమ్మ వలె మనం కూడా దినదినము ఉత్తమమైన వాటిది మనం దేవునికి ఇచ్చి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. నేను దేవుడి పని చేస్తున్నాను కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి పాటలు పాడుతుంటాము, మరి ఇది పాటలు పాడే పని దేవుడే కదా అనేసి ఎక్కువ సమయం పాటలకే మనం అక్కడ కాకుండా మరి విలువైనది అంటే దేవుడు నిన్ను వాక్యపరిచర్యలో వాడుకోవచ్చు, దేవుడు నిన్ను అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసేవారిగా వాడుకోవచ్చు. సో అనేక రకాలుగా మనం దేవుడు వాడుకుంటాడు. సో ప్రయారిటీ అనేది అంటే ఇక్కడ ప్రాధాన్యత అనేది మనము మన యొక్క జీవితంలో 24 గంటల్లో మనం దేవుడికి దేనికి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, సెకండ్ దేనికి ఇవ్వాలి అనేది ఈ యొక్క సంఘటన ద్వారా దేవుడు ఈ యొక్క స్టోరీ ద్వారా మనకు ఇన్ని విషయాలు నేర్పించాడు. ఎంత గొప్ప ధన్యత మరి మేరీ అక్కడ పొందుకుందంటే తన పునరుద్ధానానికి ముందే యేసయ్యను అక్కడ అభిషేకించడం జరుగుతుంది. అక్కడ మరి యేసయ్యకు ఇచ్చి ఆమె స్తుతించడము జరుగుతుందన్నమాట. మన జీవితాల్లో కూడా ఈ యొక్క మరియ వలె మనం కూడా మన జీవితంలో విలువైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి. మీరు ఈ రోజునట్లో చూసినట్లయితే అండి ఫోన్ చాలా డేంజర్ అండి, చాలా డేంజర్ ఫోను. మనము అనుకోకుండానే ఇక్కడ ఫోన్ ఇట్లా స్టార్ట్ చేసామనంటే మరి స్క్రోల్స్ వస్తూనే ఉంటాయి, ఏదో వినాలని ఏదో ఒకటి వెళ్ళిపోతాను అంటే ఎక్కువ సమయము గంటలు మనము ఆ ఫోన్ దగ్గర మరి గడపడం జరుగుతుంది. మరి అలా కాకుండా మరి దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర ఉండడం ఉత్తమమైనది, అంతేకాకుండా దేవుని ఆరాధించడం ఉత్తమమైనదని దేవుడు ఈ యొక్క మరి స్టోరీ ద్వారా మనకు తెలియడం. అంతేకాకుండా ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి, దేవుని సేవకులకు దేవునికి ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే మన పొరుగు వారిని ప్రేమించే విషయంలో మరి ఏ విధంగా ఉండాలనేది మరి మరియమ్మ మార్తమ్మ గారు చూపించారు. మరి అంతగా యేసయ్యకే ఆతిథ్యం ఇచ్చింది కాబట్టి దేవుడు వారి జీవితంలో మరి కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టలేదండి. సో మన జీవితాల్లో కూడా దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు, మనకు బాధ వచ్చినప్పుడు వదిలిపెట్టే దేవుడుగా మనతో పాటు కన్నీళ్ళు విడిచే దేవుడుగా ఉంటాడనమాట. సో ఈ మార్తమ్మ మరియ మరి జీవితంలో ఎలాంటి మంచి క్వాలిటీస్ ఉన్నాయో అలాంటి మంచి క్వాలిటీస్ మన జీవితంలో కూడా మనం ఏర్పాటు చేసుకోవాలనేసి దేవుడు కోరుతున్నాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. 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 మనం ప్రార్థన చేసుకుందాము.